ఏపీ సీఎం చంద్రబాబు పరపతి గురించి చెప్పనవసరం లేదు. ఆయన ప్రపంచ గుర్తింపు కలిగిన నాయకుడు. అటువంటి నాయకుడు ఏపీకి దొరకటం నిజంగా అదృష్టమని చెప్పాలి. ఈ మాట అంటోంది ఏపీ నాయకులు కాదు, తెలంగాణ నేతలు సైతం ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. రాజకీయంగా విభేదించేవారు సైతం చంద్రబాబుకు జై కొడుతున్నారు. ఇటువంటి తరుణంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తాజాగా ఓ లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో చంద్రబాబుతో బిల్ గేట్స్ సమావేశమైన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి చంద్రబాబును బిల్ గేట్స్ ప్రశంసించారు. ఏపీ సర్కార్, మైక్రోసాఫ్ట్ కంపెనీ వివిధ రంగాల్లో కలిసి పనిచేయటానికి చంద్రబాబు చూపించిన చొరవను బిల్ గేట్స్ అభినందించారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబర్చగా ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. త్వరలోనే కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీకి ప్రయోజనం చేకూరినట్టే. బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబుకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. గతంలోనే వారిద్దరి మధ్య ఎన్నో రకాల సన్నిహిత సంబంధాలున్నాయి. మైక్రోసాఫ్ట్ అధినేతగా చంద్రబాబు ఆయనను కలుసుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. చివరకు సఫలీకృతులయ్యారు. అయితే తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కోసం చంద్రబాబు చూపిన చొరవను బిల్ గేట్స్ ప్రశంసించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకోవటానికి గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి చూపింది. ఇప్పటికే బిల్ గేట్స్తో చంద్రబాబు సమావేశమయ్యారు. వారి మధ్య ఆసక్తి నడిచింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ నాలెడ్జ్ వినియోగంపై ప్రధానంగా ఈ ఇరువురు చర్చించారు. ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని బిల్ గేట్స్ అభినందనలు కూడా తెలిపారు. అయితే తాజాగా బిల్ గేట్స్ ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మంచి వాతావరణంలో చంద్రబాబుతో సంప్రదింపులు జరిపినట్టు బిల్ గేట్స్ వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, పేదల విద్య, ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై అభినందనలు తెలిపారు బిల్ గేట్స్. ఇటీవల బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ ఈ లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం ఆశించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ వంటివి చంద్రబాబు నాయకత్వ ప్రతిభను తెలుపుతున్నాయని తాజాగా బిల్ గేట్స్ తన లేఖలో పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి ఏపీకే కాదు, యావత్ భారతదేశానికి ఉపయోగపడుతుందని కొనియాడారు. త్వరలో ఈ పర్యటన ఏపీలో ఉండనుందని వెల్లడించారు బిల్ గేట్స్. మొత్తానికైతే ఏపీ భవిష్యత్తులో తమ ప్రభావం ఉంటుందని బిల్ గేట్స్ తన లేఖ ద్వారా స్పష్టమైన సంకేతాలైతే పంపించగలిగారు.